అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఒక 3 months నుంచి మెంటల్ పోలీస్ అనేది ఒక కోర్టులో నలగడం కానీ ప్లస్ మెంటల్ పోలీస్ అనే టైటిల్ తీసేయమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఎందుకంటే సెన్సార్ దగ్గర కూడా ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఆ మెంటల్ పోలీస్ టైటిల్ తీసేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళందరితో సంప్రదింపులు జరిగిన తర్వాత పోలీస్ అనేది మెంటల్ పోలీస్లో పోలీస్ అనేది తీయడం జరిగింది. దాని తర్వాత ఛాంబర్లో రిజిస్ట్రేషన్ మెంటల్ అని రిజిస్ట్రేషన్ చేయడం, తర్వాత సెన్సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. సెన్సార్ అయిపోయిన తర్వాత వాళ్ళు నిజంగా చాలా అప్రిషియేట్ చేశారు సినిమా. ఎందుకంటే ఒక మంచి మళ్ళీ ఆపరేషన్ దుర్యోధన నాకు ఎంత పేరు వచ్చిందో అంత పేరు వచ్చే సినిమా ఇది అవుతుందని వాళ్ళు చెప్పడం వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము దీంట్లో కూడా కట్స్ పడి బట్ దానికి ఆల్టర్నేటివ్ కూడా మేము చేయడం జరిగింది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సినిమాకి. సో మేము ఏదైతే ఈ సినిమాని ఎక్స్పెక్ట్ చేసామో అదేవిధంగా ఈరోజు నిజంగా అంటే ఒక రకంగా డైరెక్టర్ మీద మేము ఎలా తీస్తాడు ఏంటి అనే ఒక చిన్న డౌట్ అనేది మాత్రం 100% ఉండేది. సినిమా చూసిన తర్వాత ఒకటే అన్నాను, సీను మా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ బాగా చేసావు నువ్వు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని సినిమా అని. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్కి. ఎందుకంటే ఫస్ట్ చేసేటప్పుడే మేము కొంచెం చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ సీన్ తీసేవాడు, తర్వాత ముందులో సీన్ తీసేవాడు, తర్వాత మధ్యలో సీన్ తీసేవాడు. టోటల్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఓహో ఇది సినిమా అనేది మేము సినిమా చూసిన తర్వాత అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే అంతకుముందు టెర్రర్ అనే ఫిలిం నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అది కమర్షియల్గా ఇది లేకపోయినా ఇది కమర్షియల్ టోటల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా ఉంటుంది సినిమా. ఇది డైలాగుల దగ్గర నుంచి కూడా చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగుల్లో కూడా హెవీ కట్స్ అనేది లేకుండా చక్కగా, ఎందుకంటే వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. ఇది సొసైటీలో జరుగుతుంది కదండి, దీని మీద మీరు ఇస్తే బాగుంటుంది అనేది కన్విన్స్ చేసి ఆ డైలాగులన్నీ దీంట్లో చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మన సిస్టంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత పవర్ఫుల్ ఆఫీసర్ ఇతను, ఆఖరికి పెళ్ళాన్ని కూడా అరెస్ట్ చేసిన క్యారెక్టర్ అనమాట. ఇటువంటి పవర్ఫుల్ క్యారెక్టర్లో ఈ మధ్యకాలంలో నాకు పోలీస్ క్యారెక్టర్లో ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ నేను చేసింది. ఖడ్గం కానీ ఆపరేషన్ ఇట్లా టెర్రర్ కానీ ఈ టైప్ ఈ కోవలోకే, బట్ ఇది కమర్షియల్గా కూడా నాకు ప్లస్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి బ్రహ్మానందం గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ అంతా చెప్తారు. సో ఈ సినిమాని మేము August 12th రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. డెఫినెట్గా మా అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది ఈ సినిమా అనేది మాత్రం మేము 100% నమ్ముతున్నాము. సో అలాగే ప్రొడ్యూసర్స్ అనగాని ఫిల్మ్స్ అండ్ రాజా ఎంటర్టైన్మెంట్స్, వీటిల్లో మన రాజా గారు, ప్రసాద్ గారు, అలాగే దుర్గా ప్రసాద్ గారు, వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్. నిజంగా ఈ సినిమాకి చాలా టెన్షన్ పడ్డారు వాళ్ళు. ఎందుకంటే కోర్టుకి వెళ్ళింది, సినిమా రిలీజ్ అవుతుందా లేదా, కోర్టు నుంచి ఏమి ఇదో వినాల్సి వస్తుందో, ఇంత ఖర్చు పెట్టాము మేము, ఇంత రిలీజ్ చేయాలంటే ఇంత ప్రాబ్లం ఉందా అనేసి. బట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మన తెలంగాణ అసోసియేషన్ కానీ ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ పోలీస్ అనేది తీసేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వీళ్ళందరూ ఫుల్ టెన్షన్కి లోనయ్యారు. సో ఎనీవే ఫైనల్గా డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది. సో డెఫినెట్గా నేను ఒకటే చెప్తాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ డెఫినెట్గా గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు చూసి డెఫినెట్గా అభినందిస్తారని నమ్మకం అంటూ 100% మాకు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సినిమా చూసాము, చాలామంది మా వెల్ విషర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చూడడం జరిగింది. ఈ మధ్యకాలంలో నాకైతే నేను చాలా హోప్తో ఉన్నాను. ఈ మధ్యలో కొన్ని సినిమాలు డిసప్పాయింట్ అయినా ఇది మాత్రం డెఫినెట్గా హిట్ అవుతుందని నమ్మకం, కాన్ఫిడెన్స్తో మాత్రం 100% ఉన్నాం. సో మీ అందరి సపోర్టు డెఫినెట్గా ఈ సినిమాకి ఉండాలని నేను కోరుకుంటున్నాను. August 12th, ఎందుకంటే అది August 15 మన స్వతంత్రం వచ్చింది. డెఫినెట్గా ఇటువంటి సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుందనేది 100% హ్యాపీగా ఉంది. చెప్పుల దండ యాక్చువల్గా ఏంటంటే పోలీస్ డ్రెస్ మీద వేయమన్నారు, నేను వేయనని చెప్పాను. అందుకే ఏంటంటే సరే ఎటు కావాలి, ఎందుకంటే సిచ్యువేషన్ అటువంటి చెప్పుల దండ వేసుకునే సిచ్యువేషన్ అట్లా వచ్చిందన్నమాట. అంటే విలన్ దగ్గర వేసుకోవాల్సి వస్తుంది. అంతకుముందు ఒక సీన్లో పోలీస్ డ్రెస్ మీద చెప్పుల దండ ఇవన్నీ ఈ టైప్ సీన్లో వేసుకోవాల్సి వచ్చింది. బట్ నాకు అటువంటి అభ్యంతరాలు లేవు, ఎందుకంటే సీన్ డిమాండ్ చేసినప్పుడు ఏదైనా చేస్తాం. ఎందుకంటే ఆపరేషన్ దుర్యోధనలో న్యూడ్గా మొత్తం రోడ్ల మీద తిరిగి అటువంటి సిచ్యువేషన్. అది నెగిటివ్ రోల్స్ ప్రస్తుతానికి ఏం చేయట్లా. ఓ మంచిది వస్తే చేద్దామని ఉద్దేశం అంతే. ఏదైనా మంచిది ఏదైనా పవర్ఫుల్ క్యారెక్టర్ వస్తే చేద్దాం అనుకుంటున్నాను అంతే తప్పితే నెగిటివ్ రోల్స్లోకి వెళ్ళిపోయి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంకా 4 సినిమాలు ఇదొకటి ఉంది, నెక్స్ట్ రారా అనే ఫిలిం ఒక హారర్ కామెడీ అండ్ నాటుకోడి అన్ని రిలీజ్లకు ఉన్నాయి కదా.
చూద్దాం ఎన్ని రోజులు. 2-3 నెలలు కోర్టులో ఆగిపోయి ఉంది సినిమా. పోలీసుల దగ్గర కూడా తిరిగాం, వాళ్ళు టైటిల్ మారితే కానీ యాక్సెప్ట్ చేయమన్నారు. ఫైనల్గా మెంటల్ పోలీస్ని శ్రీకాంత్ ఇన్ అండ్ యాజ్ మెంటల్తో వస్తున్నాం. సినిమా సెన్సార్ కూడా అయిపోయింది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాం. అట్ ద సేమ్ టైం సినిమాని కూడా సెన్సార్ అయిన తర్వాత సెన్సార్ వాళ్ళు అందరూ మెచ్చుకోవడం జరిగింది. సెన్సార్ అయిన తర్వాత సినిమాని షో కూడా వేయడం జరిగింది. హీరో గారికి, మిగతా మెంబర్స్కి, చాలా మెంబర్స్కి అందరూ కూడా ఒకటే మాట, ఇనామనస్గా సూపర్ అనేది. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఒకటే నేను చెప్తానండి, ఎప్పుడు కూడా ఆయన చేయడం ఒక ఎత్తు అండి. సినిమాలో కొత్త డైరెక్టరు అది చెప్తే చేయకూడదు, ఇది చెప్తే చేయకూడదు, ఏమీ లేదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రోమాలు లెక్కపడిసే ఉంటుంది ఆయన క్యారెక్టరేషను. అది ఎలా చేసాడో మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది. తర్వాత మా ప్రొడ్యూసర్లు కూడా పాపం చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఏప్రిల్ అనుకున్నాం, మే అనుకున్నాం, ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ, కోర్టు చుట్టూ తిరుగుతూ, మొత్తానికి ఫైనల్గా మేమే కొద్దిగా రాజీకి వచ్చి, పోలీసులు మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. సిపి గారు అవ్వచ్చు, ఏపీ అసోసియేషన్ అవ్వచ్చు, తెలంగాణ అసోసియేషన్ అవ్వచ్చు, వీళ్ళందరూ అనడం బట్టి మేము ఫైనల్గా మేమే తగ్గి, ఓకే వాళ్ళ మనోభావాలు పాడవుతున్నాయి అంటున్నారు కాబట్టి మెంటల్ పోలీసు నుంచి పోలీస్ మొన్నే వచ్చింది కాబట్టి మేము పోలీస్ తీసేసి మెంటల్ మీద వెళ్ళదలుచుకున్నాం. ఆగస్టు 12ని సినిమా ముందుకు వస్తుందండి. గ్యారంటీగా ఆపరేషన్ దుర్యోధన కంటే డబల్ డోస్ అవుతుంది. ఎందుకంటే నేను ఆఫ్టర్ ఖడ్గం అండ్ ఆపరేషన్ దుర్యోధన నవ్ ఈజ్ బ్యాక్ అనే పెట్టుకున్నా. సో 100% వాటిని గ్యారంటీగా వాటికి రీచ్ అవుతుంది. మించవచ్చు, లేకపోతే అదే పొజిషన్లో ఉండొచ్చు. ఆగస్టు 12ని వస్తున్నాం. మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నేను చచ్చినా బతుకున్నా, ఉద్యోగం ఉన్నా పోలీస్ కానీ చస్తా, పోలీస్ కానీ బతుకుతా. ఇది సార్ మధ్యలో ఇలా అయినట్టు ఉంది. నేను ఒక్కసారి ఒంటి మీద పోలీస్ డ్రెస్ పడిన తర్వాత ఉద్యోగం ఉన్నా పోయినా చచ్చే వరకు పోలీస్గానే ఫీల్ అవుతా. అది నా క్యారెక్టర్ అనేది మెయిన్ క్యారెక్టరేషన్ మీద వెళ్ళిన సినిమా సార్. ఇది ఓవరాల్గా లైన్. డైరెక్టర్ గారు బాగా తీశారు. శ్రీకాంత్ అనే బాగా చేశారు. అసలు చెప్పుల దండ అంటే ఏ హీరో గారు ముందుకు రారు, కానీ మా శ్రీకాంత్ అనే అది వేసుకుని కూడా బాగా చేశారు. ఈ సినిమా బాగా వచ్చింది, బాగా అందరూ చూసాం, చాలా బాగుంది. మా డైరెక్టర్ చెప్పిన లైన్ లెంగ్త్ ఏం తీస్తున్నారు అనేది మాకు అర్థమయ్యేది కాదు. కానీ శ్రీకాంత్ గారు యాక్ట్ చేయటం అనేది ఒక ఎత్తు అండి. కొత్త డైరెక్టర్ ఎలా తీస్తారని మాకు తెలియదు. శ్రీకాంత్ గారి యాక్షన్ డబుల్ డోస్ వచ్చింది దీనికి. 100% 100 to 200% శ్రీకాంత్ గారికి ఇది మంచి మూవీ అవుతుందండి. ఆర్ఆర్ మ్యూజిక్ సాయి కార్తిక్ గారు చేశారు, చాలా బాగా ఉంది.